వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకువచ్చి అన్నదాతల కళ్లల్లో ఆనందం నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెదపంజాని మండలంలోని శివాజీ గ్రామంలో జరిగిన రైతన్న కోసం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతన్నల ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ మరియు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై కరపత్రాలు అందించడంతో పాటు రైతుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నదాతల కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. రైతన్న మీకోసం పేరుతో ఈ నెల 29వ తేదీ వరకు రైతులకు వివిధ అంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. గిట్టుబాటు ధరకు సంబంధించి మనకు మామిడి రైతులు ఈ సంవత్సరంలో పూర్తిగా నష్టపోయాం. గడచిన 14-19 మధ్యలో కూడా ఆ రోజు రేట్ లేకపోతే ఆ రోజు కూడా కేజీకి 2000 రూపాయలు, టన్నుకు 2000 రూపాయలు ఆ రోజు కూడా ప్రభుత్వం నుంచి అటు 2000 ప్రభుత్వం, 2000 వచ్చి ఆ గుజ్జు పరిశ్రమలు రెండూ కలిపి 4 రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది ఒక కేజీకి. మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైతే మరి ప్రభుత్వం నుంచి 4 రూపాయలు, మరి ఫ్యాక్టరీల నుంచి 4 రూపాయలు, అంటే 8 రూపాయలు మరి గిట్టుబాటు ధర కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉండినా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది. సాగునీటికి సంబంధించి 1 సంవత్సరంలో కంప్లీట్ చేసాం, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం. అదే విధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులున్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం. వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తా ఉన్నాం. వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా గ్రూపులకు ఇస్తా ఉన్నాం. ఒక గ్రూప్ కు దాదాపు 10 లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే 2 లక్షలు కడిస్తే 80% సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రైతులను అది చెప్పడానికి, రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో ఒక చోట దీనికోసం పాల్పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ, అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా, నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు. కాబట్టి దానికి సంబంధించి కూడా